విద్యా కమిషన్ వేస్తామంటున్నా, అసలు కమిషన్ ఏంది? కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ, కమిషన్ అంటేనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇన్స్టిట్యూషన్ లాగా చూడాలి. దానికి ఏమి డబ్బులు ఇచ్చి వాళ్ళని చేయమనడం కూడా ఏమి ఉండదు. కమిషన్ ఏం చేస్తారు సార్? అదే అంటే ఏ లెక్కన వార్తలు రాస్తున్నారో కూడా అర్థం కాదు. కమిషన్ అవసరం ఏముంది? విద్యాశాఖ అనేది ఒక శాఖ ఉంది, దానికి ఒక మంత్రి ఉంటాడు, విద్యాశాఖ కమిషనర్ ఉంటాడు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, మళ్ళా ప్రతి జిల్లాకు డిఓ ఉంటాడు, యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ ఉంటారు. ఏమిటి కమిషన్? ఏం చేస్తారు కమిషను అంటే? ఎక్కడైనా ఏదైనా కొత్త పని ఏమైనా చేపట్టినప్పుడు ఆ కొత్త పనిని పర్యవేక్షించడానికి సంబంధించి ఒక కమిటీ వేయటము, ఇంకో కమిషన్ వేయటము మనం చూస్తూ ఉంటాం. కానీ లేనటువంటి అనవసరమైన విషయాలను చర్చలోకి తీసుకొచ్చి ఒక కమిషన్ వేస్తే దా కమిషన్కి ఒక చైర్మన్, ఆ తర్వాత ఆయనకు ఒక 10 మంది ఎంప్లాయీస్, దానికి ఒక ఆఫీసు, ప్రతి నెల దానికి ఒక మళ్ళీ ఇదే 7% నుంచి బడ్జెట్ అంతే కదా. దానికి ఒక ₹1 కోటి ఖర్చు, నెలకి ₹1 కోటి ఖర్చు, దానికి 12 కోట్లు. అదే 12 కోట్లు నీవు ఇంకో యూనివర్సిటీకి ఇస్తే అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేసి మంచి ఫలితాలున్న సమాజానికి ఇస్తారు కదా. అయితే నేను ఇవాళ పేపర్లో చూశాను, ఒక విచిత్రమైన వార్త చూశాను. 2-3 రోజుల నుంచి జరుగుతుంది ఇది. ఇవాళ పేపర్లో ఉపాధ్యాయ సంఘాలు అన్నిటిని తీసుకొని కోదండరామ్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఉపాధ్యాయ సంఘాలు ఏమి నేను ఎన్నడూ ఈ ట్రెడిషన్ మరి గతంలో జరిగిందో లేదో మీడియా మీరు ఒకసారి పరిశీలించండి. ముఖ్యమంత్రి ప్రమోషన్స్ ఇచ్చాడు. అదే మీ క్వశ్చన్ చేసిన నేను, పాలాభిషేకాలు చేయకపోయారా మీరు? ఇప్పుడు వాళ్ళ బాధ్యత, అది వాళ్ళు చెయ్యాలి. ట్రాన్స్ఫర్స్ అనేది రొటీన్గా జరగాల్సిన ప్రక్రియ, చాలా ఆలస్యం జరిగింది. వాళ్ళు చేయాల్సినది వాళ్ళు చేస్తున్నారు. సరే, గవర్నమెంట్ చేసిన కాబట్టి ఒక థ్యాంక్స్ చెప్తాం, ఒక పేపర్ ప్రకటన అయిపోతుంది, ఆల్రెడీ ఇచ్చేశారు. కానీ కొత్త ట్రెడిషన్ తీసుకొస్తుంది, చాలా తప్పు. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మేధావి వర్గం. అదే సమాజంలో సమాజానికి వెలుగునిచ్చి చైతన్యాన్నిచ్చి క్లాస్ రూమ్లో జ్ఞానాన్ని బోధించవలసినటువంటి మీరు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకులకి కృతజ్ఞత సభలు పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటం అనేది మామూలుగా ఎన్జిఓస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎన్జిఓస్ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్, 3rd క్లాస్ ఎంప్లాయీస్, ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు కనుక ఏదో చేస్తూ ఉంటారు. కానీ స్కూల్ టీచర్లు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళటం, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ సమాజంలోనైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా లెగసీ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఇవి. ఏపీటీఎఫ్ ఎప్పుడో 1948 కాలంలో స్వాతంత్రం వచ్చే కన్నా ముందు వస్తున్న కాలంలో ఏర్పడినటువంటి ఏపీటీఎఫ్ లాంటి సంఘం, డిటిఎఫ్ లాంటి సంఘం, ఎస్టీయు లాంటి సంఘం, స్వాతంత్రానికన్నా ముందు ఏర్పడిన ఎవరు మగ్దు మొయిద్దీన్ ఏర్పాటు చేసినటువంటి సంఘం ఎస్టీయు, యూటీఎఫ్ లాంటి సంఘం. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని సంఘాలు ఉండేవి. ఎప్పుడు PR2 లాంటి సంఘాలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి. అది వేరు, వాళ్ళు ఏవో చేస్తుంటారు. కానీ ఒక ఆలోచన విధానం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు, భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు, మేధోరంగంలో కృషి చేసే ఉపాధ్యాయ సంఘాలు, మీరు కూడా ఇందులోకి వెళ్ళటం అనేది ఇది సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది కనుక దయచేసి వాటిని విరమించుకోవాలని మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక తప్పుడు సంప్రదాయాన్ని మీరు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్ళారు, కలిశారు, థ్యాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి, చాలు, అంతే. కానీ ఒక సభ పెట్టి మళ్ళీ ఇంకా పొగడ్తల కార్యక్రమం మొదలు పెట్టవలసినటువంటి అవసరం లేదు. యంత్రాంగంలో రేపటి నాడు ఏం జరుగుతుందంటే మనం పోరాడి ఏదైనా సాధించుకోవచ్చు అనే లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. పోరాడి మన హక్కులు సాధించుకోవచ్చు. ఉపాధ్యాయులు పోరాడి తమ హక్కులు సాధించుకోవడమే కాకుండా సమాజంలో ప్రజల హక్కుల కోసం కూడా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి కోదండరామ్ గారు పౌరోకుల ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, పోరాడితే తెలంగాణ వస్తుందనే ఒక కార్యక్రమానికి నాయకులుగా ఉన్నారు. మరి వారు వీటికి నాయకత్వం వహించారు. ఇట్లాంటి సంప్రదాయాన్ని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్ళొద్దని, అట్లాంటి సంప్రదాయాన్ని నెలకొల్పొద్దని, తప్పుడు సంప్రదాయం అది. మీరు మంచి సంప్రదాయాన్ని తీసుకెళ్ళండి, ఏ అభ్యంతరం లేదు. ఈ తప్పుడు సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దని నేను కోరుకుంటున్నా. అంటే ఉపాధ్యాయులు దేని మీద పోరాటం చేయాలి? నువ్వు బడ్జెట్ 20% బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టుకున్నావు. 20% బడ్జెట్ కేటాయించకపోగా నువ్వు 7% బడ్జెట్ కేటాయించిన ఇప్పుడు 7% బడ్జెట్ ఉంది, దాన్ని డబల్ చేయి, ఎందుకు చేయటం లేదు నువ్వు అని ఉపాధ్యాయ సంఘాలు బయట వచ్చి పోరాటం చేయవలసింది పోయి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం ఏంటండి? అందుకోసమే ఇవాళ పౌర సమాజం యాక్టివ్గా లేకపోతే 10 సంవత్సరాల కాలంలో పౌర సమాజం నిస్తేజంగా ఉండింది.